హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొబ్బరి పాలతో పలావ్ చేస్తున్నా. ఒక పెద్ద కొబ్బరికాయ చిన్న ముక్కలు కట్ చేసేసి మిక్సీ పట్టాను. 4 గ్లాసుల పాలు తీసాను అనమాట. దానికోసం పుదీనా, అలాగే ఒక పెద్ద టమోటో, 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, మసాలా కోసము పలావాకు, చెక్క, లవంగ, మిరియాలు, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు. ఎక్కువ మసాలా వేయట్లేదండి. ఎక్కువ మసాలా వేస్తే టేస్ట్ ఉండదు. లైట్ మసాలాతోనే చూపిస్తా చూడండి రెసిపీని. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నాను. 3 లవంగాలు, కొంచెం చెక్క, టమోటా మొత్తం వేస్తున్నాను, అలాగే అల్లం వెల్లుల్లి, ఉప్పు, పుదీనా. ఇప్పుడు దీన్ని అంతటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ అయ్యింది. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకున్నాను. వేద్దాం. రెండు స్పూన్ల నూనె వేసాను. ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం, ఉల్లిపాయ వేసుకున్నాం, ఉల్లిపాయ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఉల్లిపాయ మంచిగా వేగిందండి. ఇప్పుడు మసాలా వేసుకుందాము. మసాలా కూడా బాగా వేగాలి, పైన నూనె తేలాలన్నమాట. ఇలా నూనె పైకి తేలింది కదండి. ఇందులో 1 స్పూన్ కారం వేస్తున్నా, అలాగే బిర్యానీ పౌడర్ కావాలంటే ఇంకొద్దిగా కారం వేసుకోవచ్చు. 1.5 స్పూన్ కారం వేసాను. కారం స్మెల్ వెళ్ళేంత వరకు మంచిగా వేయించాలి. చూసారు కదా ఎలా చుట్టూరా నూనె తేలిందో. ఇప్పుడు మంట తగ్గించేసి పాలు వేసుకోవాలి. పెద్ద మంట ఉంటే పాలు విరిగిపోతాయి. చిన్న మంట మీదే పాలంతా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా వేస్తున్నా. ఆల్రెడీ మిక్సీకి వేసాను, అది కొంచెం పెట్టేసుకుందామండి. మరుగుతున్నాయి వాటర్. ఇందులో ఇప్పుడు వడగట్టుకున్న బియ్యాన్ని వేస్తున్నా. మరి మూత పెట్టేసుకుందాము. కొద్దిగా అవ్వాలండి. ఇప్పుడు దీని కింద పెనం పెట్టేద్దాం, అడుగంటకున్నట్టు ఉంటుంది. ఇలా పెనం పెట్టేసుకున్నాను, అడుగంటకున్నట్టు ఉంటుందని. ఉడకాలి. కొద్దిగా వాటర్ ఉన్నాయండి, కొంచెం ఎగరనిద్దాము. వాటర్ అంతా ఎగిరిపోయిందండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా. కొంచెం చల్లగా అయితే పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడే దింపాను కదా. దీనికి కాంబినేషన్ వచ్చేసి పెరుగు పచ్చడి చేసుకున్నాను నేను. చికెన్ కానీ పన్నీర్ కానీ ఏదైనా చాలా బాగుంటుంది.
ఒకసారి మీరు ట్రై చేయండి కొబ్బరి పాలతో పలావు. ఎలా ఉంది నా వంట? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.